ఏ పిల్లలు వచ్చారా? స్కూల్ నుంచా? స్కూల్ నుంచి వచ్చే టైం అది. పై నుంచి కిందకి వచ్చారా అని అడిగా. రాలేదు. చిన్ను బన్ను నేను వచ్చేసా, త్వరగా రండి. అవు మేడం, రాత్రి ఐపీఎల్ చూసినరా? నేను క్రికెట్ చూడను. ఆడతారా? వెళ్దామా? కృష్ణయ్య 2 minutes, పిల్లలు వస్తున్నారు. నమస్తే కృష్ణన్న. ఐపీఎల్ ఏమైనా పెట్టినావా? ఆ పొంతుగాడిని నమ్ముకున్నాను, పైసలు పోగొట్టుకున్నాను. నీ పోయినాయా? నాకు చిన్ను బన్ను త్వరగా రండి, లేట్ అవుతుంది. నాట ఇది. కృష్ణయ్య ఒకసారి పైకి వెళ్ళి చూసొస్తావా? ఎక్కడైనా ఆగారేమో. సరేనమ్మా. ఆట చూడడానికి అదృష్టం ఉండాలి. చిన్ను బన్ను ఎక్కడున్నారమ్మా? పైన ఎక్కడ లేరమ్మా పిల్లలు. లేరా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు మీరు ఎక్కడ దాకా చూసారు? 4వ ఫ్లోర్ దాకా చూసి వచ్చానమ్మా. ఒక పని చేయండి, మీరు కింద చూడండి, నేను పైన చూసొస్తాను. సరే అమ్మా. హే శ్రేయ, నువ్వు చిన్ను బన్నుని ఎక్కడైనా చూసావా? లేదక్క. ఓకే, థ్యాంక్ యూ. చిన్ను బన్ను రెడీ అయిందా? వచ్చామంటావా? ఎవరికి అనుమానం రాకుండా బయటికి తీసుకురావాలి కదా. ఇదేమన్నా పిల్లలు ఆట, దొరికితే ఇంకెంతసేపు ఆగాలి? ఇప్పుడే వ్యాన్ ఎక్కించా, ఒక 10 నిమిషాలు. రంగా పర్లేదంటావా? అన్నకు చెప్పకుండా చేస్తున్నాం. పని అయిపోయాక అన్నే ఆనందపడతాడ్రా. కృష్ణయ్య పిల్లలు వచ్చారా? రాలేదమ్మా. మీకు అనిపించలే? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? మీరు ఒకసారి సారికాంటికి కాల్ చేస్తారా? సారికాంటి, పిల్లలు ఏమైనా వచ్చారా? ఏం లేదు. 602 శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. హలో అంకుల్, అది మా పిల్లలు చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? అక్క, చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? హలో లక్ష్మి ఆంటీ, అమ్మ ఉందా? చిన్ను బన్ను ఏమైనా వచ్చారా? ఇంకెక్కడ ఉంటారు? అదేం గీతమ్మా, ఇంకా స్కూల్కి వెళ్ళలేదా? బేబీ, అది పిల్లల కోసమే వెయిట్ చేసి. అదేంటి నీతో రాలేదా? వాళ్ళు మెట్లు దిగారు, నేను లిఫ్ట్ లో వచ్చాను. 5 నిమిషాలమ్మా, ఎక్కడో ఆగుంటారు, వచ్చేస్తారు. మేడం ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిటింగ్. అవును బేబీ, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు రాలేదు. చిన్ను क्या गीता, आज पेरेंट मीटिंग को नहीं आ रहा है? యా కమింగ్. హలో మేడం. అది నేను సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. ఎవరు మీరు? నేను ఆవిడ 906 వైజయంతి మేడం గారు చెల్లెలు. అయితే మా మా పిల్లలు కనపట్లేదు, వాళ్ళు లోపల ఉన్నారో బయటికి వెళ్ళారో తెలియట్లేదు. సో సీసీటీవీ చూస్తే నాకు అర్థమవుతుంది. కంగారు ఎందుకండి? నీకేమన్నా మతిపోయిందా? పిల్లలు కనపట్లేదు అంటే కంగారు దేనికి అంటావేంటి? వచ్చి బొమ్మ చూపించు టీవీలో. సారీ, కుదరదు. కాదు కూడదు అనడానికి నువ్వేమి అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదు, పనోడివి. అందుకే చెప్తున్నాను, అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి. ప్రెసిడెంట్ ఎక్కడ? అచ్చా, మీది తెనాలా? ఎస్, తన నేటివ్ ప్లేస్. ప్రెసిడెంట్ గారు మా ఊరేనండి. మేడం, చిల్డ్రన్స్ డీటెయిల్ ఫిల్అప్ చేయలేదు, ఓ పని చేయరు, మీరు చెప్పురి, నేను రాసుకుంటా. వీ హావ్ 2 చిల్డ్రన్ సార్. 12 years ఏమో బాబు, అచ్చా 5 years పాప. వెరీ గుడ్. అంటే మీరు నలుగురు ఉంటారా ఫ్లాట్ లా? లేదండి, మేమిద్దరమే కలిసి ఉంటాం. అదేంటి
బాబు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు, పాప వాళ్ళ నాన్నతో కలిసి ఉంటుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఐ ఆమ్ డైవర్స్, హీఈస్ డైవర్స్, బట్ వీఆర్ మ్యారీడ్. మెచ్యూర్డ్ కపుల్. ఏ ఊకోవే మెచ్యూర్డ్ అంటే ఊకేనా మధ్యలో? నేనైతే కన్విన్స్ కాలే. చూడమ్మా, మాదొక రెస్పాన్సిబుల్ గేటెడ్ కమ్యూనిటీ విత్ ప్రెస్టీజియస్ ఫ్యామిలీస్. సార్, ఈ కమ్యూనిటీలో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? 900 ఫ్లాట్స్ బిల్ట్ ఇన్ 9 acres విత్ స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ, చిల్డ్రన్ పార్క్ ఫెసిలిటీ, ఆడిటోరియం, జిమ్, అంతెందుకు 1 టెంపుల్, 3 గాడ్స్, ఫుల్ సెక్యూరిటీ, 365 days 24 hours హెచ్డి కెమెరాస్. అంతెందుకు మొన్న 801 లో సైకిల్ పోతే ఎన్ని నిమిషాలు పట్టుకున్నాం? 3 నిమిషాలు. అబ్బా 3 నిమిషాలు కాదు, 2 నిమిషాలు మ్యాగీ చేసే లోపల పట్టేసుకున్నాం. ప్రెసిడెంట్ గారు, ఆ? 2 గంటలుగా వైజయంతి మేడం గారు పిల్లలు కనబట్లేదు. మీరు అర్జెంట్ గా రావాలి. అట్లనా? సరే నడు, 1 నిమిషాలు పట్టుకుందాం. నడువా. అదన్నమ్మా. నమస్తే సార్. నమస్తే. ఏంద్రాబాయ్, సీసీ ఫుటేజ్ అడిగితే చూపించాను అనమాట. ఏంది సార్ మీతోని? చూపిస్తా ఒక బాధ, చూపించకపోతే ఒక బాధ. అసలు ఏమైందిరా? పొద్దుటి నుంచి ఫుటేజ్ వస్తలేని చెక్ చేస్తే ఇప్పుడే తెలిసింది సార్. ఏందది? వైర్ని ఎలుకలు ఉరికినాయి సార్. ఎలుకలు కొట్టినట్లేదు, ఎవరో కట్ చేసినట్టుంది. ఇది చూస్తే ఎవరైనా కట్ చేసినట్టు ఉందా సార్? చూడమ్మా, కావాలంటే నిన్నటి ఫుటేజ్ చూపిస్తాడు. సార్, పిల్లలు ఇందక్క నుంచి కనపడట్లేదు సార్. నిన్న ఫుటేజ్ చూసి నన్ను ఏం చేయమంటారు సార్? సరే, టెర్రస్ మీద ఎత్తికినవా? హా, జిమ్ కాడ ఎత్తికినవా? హా, పార్కులు ఎత్తికినవా? వెతికాను. స్పోర్ట్స్ క్లబ్ ఎత్తికివా? అన్ని చోట్ల వెతికాం సార్. అట్లయితే పూర్వంలో అసలు అపార్ట్మెంట్ లేనే లేరు, బయటికి పోయేది. అరే ఎన్నిసార్లు చెప్పాలి సార్ పిల్లలు కింది దిగలేదని? కనబడక 2 గంటలైంది. మరి ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలుసు? ఇన్నిసార్లు అడిగినా కిందకి రాలేదు అంటున్నావు అంటే నువ్వే ఏదో ఒకటి చేసి ఉంటావు. ఏ బేబీ తిక్క తిక్క మాట్లాడకు. ఏంట్రా తెక్కగుండేది? మర్యాదగా పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్తావా, పోలీసులకు చెప్పమంటావా? ఏ నువ్వే ఆ ఇంట్లో పని మనిషివి, నువ్వే పెద్ద తేడా. అర్జున్ గారా? సరే. ఏంట్రా తేడా? తేడా మాడా అన్నావు అంటే ముఖం పగులుద్ది. ఏందే పగిలేది? ఇలాంటి బాగా చూసినావు గానీ పిల్లలు ఎక్కడ ఉన్నారు చెప్పు. ఆపండి. సార్, ఆ? మీరు ఏదో ఒకటి చేయండి సార్. కొంచెం అయిద్దామండు. ఏమైంది? విశ్వ, పిల్లలు చాలా సేపటి నుంచి కనపడట్లేదు. ఎలా? ఎట్లా అంటే మేడం లిఫ్ట్ లో వచ్చింది సార్, పిల్లలు మెట్ల మించాలి వత్తనే ఉన్నారు. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడ దాక్కున్నారేమో. కాదు విశ్వ, నేను అన్ని చోట్ల వెతికాను. ఒకవేళ స్కూల్కి వెళ్ళారేమో. ఎలా? కృష్ణయ్య నేను ఇక్కడే ఉన్నాం కదా, ఎలా వెళ్తారు? సార్, నాకెందుకు ఇక్కడ మీద డౌట్. ఏందే గులుగుతాను? మొత్తం ఇదే చేసి ఉంటా, చూసుకోవాలి సార్. లిసన్, విల్ డూ వన్ థింగ్. అది పోలీస్ కంప్లైంట్ చేద్దాం. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటిదాకా ఈ అపార్ట్మెంట్ లో పోలీసు వాళ్ళే రాలే తెలుసా? మీకెళ్ళి ఎలక్షన్స్ ఉన్నాయి, మా ఇజ్జత్ ఏం కావాలి? సార్, మీ ఎలక్షన్స్ కోసం పిల్లలకి ఏమైనా పర్లేదా? చూడు, పిల్లల్ని మెట్ల మీదకెళ్ళి పంపించి నువ్వు లిఫ్ట్ లో వచ్చినావు, తప్పు నీది. మీదకెంచి మీ అక్కేమో పెద్ద క్రిమినల్ లాయర్, ఏమో ఎవడు ఎంత అట్టయిండో ఏందో. హలో, వస్తున్నా. తప్పు నీ తాన పెట్టుకుని ఓ పోలీసు వాళ్ళంట, పోలీసు వాళ్ళు ఆడ దొరికిరా. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. వెళ్ళండి, ఆ పనిలో అది కూడా చెప్తున్నారు కదా, పదగీత. సార్, 906 వైజయంతి మేడం గారు పిల్లలు కనిపించట్లేదు. మీరేమైనా చూసారండి? లేదమ్మా, చూడలేదు. చూడలేదా? గేమ్ స్టార్ట్ చేద్దామా? పిల్లలు దొరకరు. దొరుకుతారు దొరకరు అంటే దొరుకుతారు అన్నానా? బెట్ ఎంత? 5,000. డబ్బులు రెడీ చేసుకో. నువ్వు రెడీ చేసుకో నాకు ఇవ్వడానికి. సరే, రెడీ, చూద్దాం. కూర్చోండి, చెప్పండి. అది సార్, మా పిల్లలు పొద్దున్నుంచి కనపడట్లేదు. ఎక్కడ మిస్ అయ్యారు? మా అపార్ట్మెంట్స్ లోనే. అసలు ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పండి. నేను లిఫ్ట్ లో వచ్చాను, వాళ్ళు మెట్లు దిగారు. అప్పటి నుంచి కనపడట్లేదు సార్. ఆ అపార్ట్మెంట్ మొత్తం వెతికారా? వెతికాం సార్. మొత్తం వెతికాం సార్. కాల్స్ ఏమైనా వచ్చాయా? అర్థం కాలేదు సార్. అదే, ఐ మీన్ మీ పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేసినట్టుగా ఏదైనా కాల్స్ అయితే అక్కడెక్కడ ఉంటారమ్మా? వెళ్ళి చూడండి. సార్, అది కాదు సార్, కంప్లైంట్ రిజిస్టర్ చేద్దామని. చూడమ్మా, 24 గంటలు గడిచే వరకు మీ పిల్లల్ని మీరే వెతుక్కోవాలి. అప్పటికి దొరకలేదనుకో మేము వెతికి పెడతాం. సార్, చాలా టెన్షన్ ఉన్నాను సార్, ప్లీజ్ సార్, భయంగా ఉంది. రేయ్ సార్, పెసరెట్ ఏమైందిరా? తీసుకొస్తున్నా. అది కాదు సార్, పిల్లలు కదా. వెళ్ళండమ్మా. ఏమైందిరా? ఇదిగో వచ్చేస్తుంది సార్. త్వరగా అక్కడ పెట్టు.
అడబెట్టు. సార్ ప్లీజ్ సార్, పిల్లలు సార్. చెప్పాను కదమ్మా, ఇంతకన్నా ఇంపార్టెంట్ పనులు చాలానే ఉన్నాయి. 24 hours తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రాత్రి కాక ఇంటికి వచ్చేస్తుంది. అక్క వచ్చేసరి పిల్లలు దొరకకపోతే పిల్లలు లేకుండా అక్కకి మొహం చూపించలేను విశ్వ. హక్కు వచ్చేలోపు ఏదో ఒకటి చేయాలి విశ్వ. పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు ఎవరైనా తెలుసా? కార్తీక్ అన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి చెప్తే సాల్వ్ అవుతున్నావు. కార్తీక్ చెప్పు. అరే ఎక్కడున్నారా? స్టేషన్లో ఉన్నా. ఏ అరే ఎక్కడున్నా? అర్జెంట్గా బటర్ఫ్లై నెస్ట్ రారా. చిన్న పనిలో ఉన్న తర్వాత వస్తా. ఇంపార్టెంట్ రా, త్వరగా రా. సరే వస్తున్నా. సరే నేను వెయిట్ చేస్తుంటా. వస్తాను పద. గీత, కార్తీక్ వచ్చేలో మనమే డోర్ టు డోర్ వెతుకుదాం గీత. ఇక్కడికి పిల్లలెవరూ రాలేదమ్మా. బాబు ఇది ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. దీని తాళం కింద వాచ్మెన్ దగ్గర ఉంది, తీసుకురమ్మంటారా? ఇప్పుడు వద్దులే పద. ఎక్కడున్నారా? వస్తున్నా.